ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శివ మహాపురాణంలోని మనము కుమారఖండం సమాప్తమైంది కదా. 5వదైన పంచమఖండం లేదా యుద్ధఖండం, తారక పుత్రుల తపస్సు ఫలంగా త్రిపురారుల ప్రాప్తి గురించి మనము మొదటి అధ్యాయం అయితే విందాము. సౌనకాది మహామునులు సూత మహర్షిని భగవాన్ శివదేవుని సంసార లీలలను విని ధన్యులమైనాము. ఇక ఆ స్వామివారి దుష్ట సంహార లీలను కూడా వినిపించి మమ్ము మరింత పుణ్యులను చేయండి అని ప్రార్థించారు. సౌనకాచార్య సరిగ్గా ఇలాగే లోక కళ్యాణ పిపాసి నారదుడు బ్రహ్మని ప్రార్థించాడు. ఆ విధాత వినిపించిన మహా విషయాన్నే మీకు వినవించే ప్రయత్నం చేస్తాను అంటూ బ్రహ్మ నారద సంవాదంలోకి తన శ్రోతలను తీసుకుపోయాడు సూత మహర్షి. ఒకప్పుడు వ్యాస మహర్షి వేడుకోలు మేరకు భగవాన్ సనత్ కుమారుడు వెల్లడించిన ఇతిహాసాన్ని నీకు చెప్తాను, అవధరించు. శివకుమారుడైన స్కందుడు తారకాసుని సంహరించిన వెంటనే రాక్షసులంతా పారిపోవడము, కార్తికేయుని కాళ్లపై పడి ప్రాణాలు దక్కించుకుని దూరంగా పోవడమో చేశారు. అలా మిగిలిపోయిన వారిలో తారకసుడిని వలనే మహావీరులైన అతని పుత్రులను, వాళ్ల పేర్లు తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు, ఋతమృతి, పితృమృతి. వారిని తీవ్ర సంతాపమగ్నులను చేసింది. వాళ్ళు కూడా సామాన్యం కాదు, మహాబలులు, సమయం విమరులు, జితేంద్రియులు, బద్ధకం లేనివారు, దృఢచిత్తులు, మహావీరులు, సత్యవాదులు అయినా సహజంగానే వారికి దేవతలపై పగ తీర్చుకోవాలని కోరిక పుట్టింది. వెంటనే వారు తమకు తండ్రి ద్వారా సంక్రమించిన ఉత్తమోత్తమ మనోహర భోగాలన్నింటినీ పరిత్యజించి మేరు పర్వతంలో ఒక గుహలో ప్రవేశించి పరమాద్భుతమైన తీవ్రమైన తపస్సు చేశారు. ఇలా 1000 సంవత్సరాలకు పైగా వారు బ్రహ్మ గురించి తపస్సు చేయడంతో ఆ తీవ్రతను చూసి బ్రహ్మ వారికి సాక్షాత్కరించి ఏం కావాలో కోరుకోమన్నారు. చాలా మంది రాక్షసుల్లాగా వారు అజరామరమత్వాన్ని కోరుకున్నారు. భూమి మీద పుట్టిన వారెవరికైనా భగవంతునికైనా మృత్యువు తప్పదు, కాబట్టి వారి కోరిక తీరేది కాదని నేను నిష్క్రమంగా చెప్పేశాను. అంటే బ్రహ్మ ఒక అవకాశం మాత్రము ఉందని చెప్పాను. వారు మేధావులు కాబట్టి బాగా ఆలోచించి మృత్యువునే వంచగలిగే దుర్లభ దుస్సాధ్య వరాన్ని కోరుకోమన్నారు. వారు వెంటనే ధ్యాన నిమగ్నులై కొంతసేపు ఆలోచించి, తపస్సులు కాబట్టి ధ్యానం ద్వారానే ఒకరినొకరితో ఒకరు మాట్లాడుకుని కనులు తెరిచి నాకు మరలా పాదాభివందనం చేసి ఇలా అన్నారు: దేవదేవ, విధాత, పితామహ, మాకు అతులిత బల పరాక్రములైతే ఉన్నాయి గాని సురక్షితమే శత్రు దుర్భేద్యమై మమ్మల్ని క్షేమంగా ఉంచే మహిమ గల ఇల్లు లేదు. కాబట్టి మా ముగ్గురికి 3 నగరాలు నిర్మింపజేసి ఇవ్వండి. ఆ నగరులు అద్భుత సంపూర్ణ సంపత్తితో నిండి ఉండాలి. దేవతలకు వాటి జోలికెళ్ళడానికి అసంభవమై ఉండాలి. బ్రహ్మదేవ, మీరు కరుణాసాగరులు, అందుచేత మా కోరికలను విని అన్యథా భావించకుండా అవి మా ప్రాణరక్షణకు ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి అని మా ప్రార్థన. ఆ అన్నదమ్ముల్లో పెద్దవాడు తనకు బంగారంతో చేసిన కట్టడం కావాలన్నాడు. మధ్యవాడు వెండిని, చివరివాడు ఇనుముని తమ నగరాలను నిర్మించడంతో వాడాలని చెప్పారు. వారు ఆ నగరాల్లో కూర్చుని లోకాలన్నీ తమ నగరాలతో సహా తిరగాలన్నారు. వజ్రాయుధం కూడా తమ నగరానికి తగిలితే విరిగిపోవాలని కోరుకున్నారు. తమ నగరాల్లో తామంతటమని వాటిలో ఉండే వాటి గమన స్థితి వల్ల ముల్లోకాలు విహరిస్తూ ఉంటూ మని తాము ముగ్గురు ఒకే చోట చేరినప్పుడే తమ పురాలను ఎవరైనా ఒకే ఒక బాణంతో 3 ఒకేసారి కొట్టి భస్మం చేయగలిగితే ఆ ముహూర్తం అభిజ్ఞ లగ్నం మధ్యాహ్నం చంద్రుడు పుష్య నక్షత్రంలో ఉంటే అకస్మాత్తుగా పుష్కలావర్త మేఘాలు ఆకాశాన్ని కమ్ముకుని వర్షిస్తుంటే తనకు మరణం సంభవించేలా వరము కోరుకున్నారు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. వెంటనే మయశిల్పిని రావించి వారి మనోభిష్టం మేరకు త్రిపురాన్ని మించి ఇమ్మని ఆదేశించి సత్యలోకానికి మరలిపోయాడు. అయినా నారద, వీరిని సృష్టించినప్పుడే వీరెలా బతుకుతారో ఎలా పోతారో నిర్ణయించి ఉంటాను. కాబట్టి నేనేమి బాధపడలేదు. వీరికి ఇంకా 1000 సంవత్సరాల ఆయు ఉంది. ఇంద్రాదేవతలకి 1000 సంవత్సరాల పాటు దుష్కరం ఉంది. బాధలు పడే యోగం ఉంది.
1వ అధ్యాయము సమాప్తం. 2వ అధ్యాయము త్రిపురాసులను ఆచార భ్రష్టులను చేసిన శ్రీ మహావిష్ణువు. సనత్కుమారుడు వేదవ్యాసునికి బ్రహ్మదేవుడు నారదునికి ప్రవచిస్తూ ఉన్న శివపురాణంలో త్రిపురాసుర సంహార ఘట్టము సాగుతుంది. నారద, తారకపుత్రులలోనొకడు తన పురంతో సహా స్వర్గంలోనే ఉండి ఆ లోకాన్ని అతలాకుతలం చేయసాగాడు. మిగతా 2 లోకాల్లో ఉన్న వారు కూడా లోక కంటకులుగానే ప్రవర్తించారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మ వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. నేను వారితో, దేవతలారా, భయపడకండి, ఆ రాక్షసులను వధించే ఉపాయం బోధిస్తాను, వినండి. మిమ్మల్ని శంకర భగవాన్ రక్షిస్తాడు. నేనే వారిని పెంచాను కాబట్టి వారు లోక కంటకులైపోతే వారిని త్రుంచే మార్గం కూడా సిద్ధం చేసుకున్నాను. పైకి పాపాత్ముల్లా కనిపిస్తున్న వారి గృహాల్లో గొప్ప పుణ్యకారాలు జరుగుతున్నాయి. మీరు శివదేవుని శరణు వేడండి అని చెప్పాను. ఇంద్రాదేవతలంతా పరమేశ్వరుని వద్దకు పోయి ఆ మహాదేవునికి పాదాభివందనం చేసి లేచి చేతులు జోడించి ఆయన పరిపరి విధాలు స్తుతిస్తూ ఉండగా, స్వామి సన్నగనవి దేవేంద్రారాం ఏమిటిలా వచ్చారు అన్నారు. ఇంద్రుడిలా మొరపెట్టుకున్నాడు. మహాదేవా, తారకపుత్రులు 3 బ్రహ్మవరాలతో విజృంభించి ముల్లోకాలలో తమ పురాలతో సహా విహరిస్తూ జీవనాన్ని భయాందోళనకు లోంచేస్తూ ఉన్నారు. నన్ను ఆ మహిమాన్వితులైన అనుచరుల్ని స్వర్గంలోనే ఓ మూలకు నెట్టేశారు. మహామునులందరిలోనూ తమ ఆధీనంలోకి తెచ్చుకుని సంపూర్ణ సిద్ధ స్థానాలను భ్రష్టు పట్టించి ముల్లోకాలను పీడిస్తూ ఉన్నారు. ఆ దారుణ బుద్ధులు గొప్ప గొప్ప యజ్ఞాలు చేయించి ఇతరత్రా కూడా సమస్త యజ్ఞ భాగాలను అవిసులతో సహా తామే స్వీకరించి బలపడుతున్నారు, మాము బలహీనపరుస్తూ ఉన్నారు. శంకర భగవాన్ వాళ్ళకి మరణం దాదాపుగా సామాన్యంగా లేనట్లే. ఏదో విధంగా ఆ త్రిపురాసురులను, ఆ విశ్వాన్ని పూర్తిగా విలయం పాలు చేయకముందే మీరు వారిని శిక్షించి అవసరమైతే సంహరించి ఈ లోకాలను కాపాడాలి. ఇంద్రుడిలా చెప్పి ఆపగాని దేవతలంతా పాహిమాం శంకర, పాహిమాం సదాశివ అని ఆక్రందించారు. భక్తవ శంకరుడు సదాచార పరాయణులను సదా రక్షించువాడు నాకు సదాశివుడిలా అన్నాడు. దేవేంద్రులారా, త్రిపురాసుర సంహారం అంటే త్రిపురాలను దగ్ధం చేయడమే. కానీ ఆ పురాలు పుణ్యప్రవరాలని మీకు తెలుసును. రాక్షస పక్షపాతి అయిన మయశిల్పి ఆ 3 నగరాలను నిర్మించినప్పుడే లోకాలన్నింటినీ గాలించి వేదాంగవేత్తలు, నిత్యాగ్నిహోత్రులు, అవిరళ జపహోమ తత్పరులు, విశ్వాసపాత్రులకు చాలా మంది బ్రాహ్మణులను పరమ పతివ్రతాశిరోమణులైన వారి స్త్రీలతో సహా త్రిపురాసుల పుణ్యాన్ని పెంచడానికి ఆయా నగరాలకు తెంచి ఉంచారు. ఈ రోజు ఇక్కడ ఏమిటింగన యజ్ఞ ధూమాలే, ఎంత వినినా వేదఘోషాలే. ఈ కారణం వల్ల పరమపుణ్య సంపన్నతకు చరమసీమగా నిలిచిన ఆ రాక్షసులను చంపకూడదు. కానీ వారి ఘోర్యం వల్ల మీరు హింసల పాలవుతున్నారు, కావున వారిని వదలను కూడదు. ఇంద్ర, మీరంతా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించండి. చంద్రమండల ముఖుడు, చారుధర వక్షుడు, ఇంద్రివరాక్షుడు, కఠీర వేంద్రావలగ్నుడు, కంబుకంఠుడైన ఆయన ఏమైనా చేయగలడు. మీరు అడిగి చూడండి. మహామాయకే మహాధిపతి అయిన మహేశ్వరుడు తన విష్ణు వర్ణన ద్వారా శ్రీహరికొక సందేశాన్ని పంపించాడు. అది వారిద్దరికే తెలుసు. వారికి ఇప్పుడు తెలిసింది, నాకు ఇప్పుడు తెలిసింది అంటూ ఆగాడు బ్రహ్మదేవుడు. త్రిపురాసుర సంహారం శివునిసే తనే జరిగింది విన్నాను తండ్రి అన్నాడు నారదుడు. అవును, కానీ ఆ సంహారానికి దారులు తీసి పాదులు వేసిన శ్రీ మహావిష్ణువు. దేవతలు వచ్చి తన వద్ద మొరపెట్టుకోగానే పరమశివుడేమన్నాడో ఆయన మాటల్లోనే చెప్పమన్నాడు. వారు చెప్పగానే విష్ణువుకి ఇది తన జగన్మోహక శక్తితో సాధించవలసిన కార్యమని అర్థమైంది. దేవతలకు అభయమిచ్చి తాను త్రిపురాలను పోయి అక్కడి స్త్రీలకు తన జగన్మోహన స్వరూపాన్ని భగవల్ల క్షణాలు లేకుండా చూపించాడు. నారద, కామదేవుడు ఒకనాడు మహాతపస్సు మహేశ్వరుని మనసునే మదించగలిగినప్పుడు ఈనాడు ఆ కాముని కన్న తండ్రి కొందరు బ్రాహ్మణ స్త్రీల పురుషుల మనసులు మళ్లించలేడా? ఆయన ఆ పనిని బ్రహ్మాండంగా చేశాడు. అక్కడ వారంతా కాములైపోయారు. పరమశైవులైన అసురులు, బ్రాహ్మణులు, స్త్రీలు సనాతన ధర్మ విముఖులైపోయారు. బ్రాహ్మణులతో సహా అందరూ అనాచారమనే కబంధ హస్తాలలో
చిక్కి మరీ పుణ్యం వైపు కదలలేకపోయారు. స్త్రీలు పతివ్రత ధర్మానుది లేక పురుషులు ఇంద్రియ వశులైపోయి మొత్తం త్రిపుర పౌరులు దురాచారులైపోయారు. దేవారాధన, శ్రాద్ధ, యజ్ఞ, వ్రత, తీర్థ, శివ, విష్ణు, సూర్య, గణేశాదుల పూజల, స్నాన, దానాది శుభకర్మలేవి ఇప్పుడు అక్కడ జరగడం లేదు. అగ్నిహోత్రాలు, హోమగుండాలు ఆరిపోవడంతో లక్ష్మి నిష్క్రమించింది, అలక్ష్మి ప్రవేశించింది, మాయ కూడా వచ్చి చేరింది. తపోలక్ష్మి లేదు, అధర్మం విస్తరించింది, త్రిపురాసుల ఆధ్యాత్మిక శక్తి సన్నగిల్లింది. 2, 3, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు సమాప్తము. 6వ అధ్యాయము విందాం. 6వ అధ్యాయము దేవతలు శివుని ప్రార్థించుట సమరానికి సర్వదేవతార్థం. మోహాచన్నులైన త్రిపురాసులను శివార్చనను కూడా మరచి దురాచారపరులై విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. అప్పుడు దేవతలంతా హరిబ్రహ్మేంద్రులను ముందుండుకొని కైలాసానికి ఎగి సదాశివునికి సాగిలపడి మొక్కి ఇలా విన్నవించారు. దేవా మహాదేవా, మీరు పరమోత్కృష్టమైన ఆత్మల సంపన్నులు కూడా. త్రిమూర్తియాత్మకమైన మూలశక్తి మీదే. పరబ్రహ్మ స్వరూపులైన మీకు నమస్కారం ప్రభో. సమస్త ప్రాణుల యొక్క ఆత్మస్వరూపము, కళ్యాణకర్త, పీడాహర్త మీరే. మీ నీలకంఠమే మరింత ఎత్తుకైనా వెళ్ళి ఎంతకైనా తెగించి లోక రక్షణకి పూనుకుంటారనే దానికి సజీవ సాక్ష్యం. మీరే క్షుద్రపులు, సత్వరజస్తమో గుణాలకు మూలమై త్రిమూర్తియాత్మక స్వరూపమే అలరారుతూ కూడా త్రిగుణాతీతులై అన్ని లోకాలకు ఆవల ప్రకాశించు పరతత్వం మీరే. అందుకే మేము శరణు ఇచ్చి ఉన్నాము. సదాశివ, త్రిపురాసులు మా వైభవానంతటినీ హరించేశారు. మీరు శీఘ్రంగానే వెంచేసి వారి బారుని మమ్మల్ని కాపాడవలసింది. సామాన్యుని సంరక్షించే దేవతలం మేమైతే దేవతలనే కాపాడే దేవదేవులు మీరు. ఆ త్రిపురాసులు విష్ణుమాయలు తాత్కాలికంగా చిక్కుకొని ధర్మభ్రష్టులై ఉన్నారు. వారిని ఈ మోహం నుండి ఏ శుక్రాచార్యుడో మేల్కొల్పగా ముందు మీరు వారిని సంహరించి అత్రిపురాధీశుల నుండి త్రిలోకాలను సంరక్షించాలి. విష్ణువు ఈశాన మంత్రాన్ని జపిస్తూ నిలబడ్డాడు. శివుడు వారందరినీ ప్రసన్నంగా చూస్తూ ఇలా అడిగాడు. దేవశ్రేష్ఠులారా, మీరు నా చేతిలో గాని ఇక ఏ ఒక్కరి చేత గాని ప్రత్యేకంగా మరణాన్ని కోరుకోలేదు కదా. ఆ 3 పురాలు ఒక చోట ఉన్నప్పుడు బాణం ద్వారా ఎవరైనా వాటిని దగ్ధం చేయవచ్చును కదా. మీరంత మంది నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నారు? అప్పుడు ఇలా బదులిచ్చారు బ్రహ్మ. ప్రభో, దేవతలతో పాటు మొత్తం విశ్వానికే సార్వభౌములు మీరు. మా ప్రాణరక్షణ ఆ విధంగా మీ కర్తవ్యము. మాకేదైనా బాధ కలిగితే మీకే మొరపెట్టుకోవాలి. ఈ విశాల విశ్వ పౌరులం మేము, మీరు సామ్రాట్టు. విష్ణుదేవులు మీ యువరాజు, నేను మీ పురోహితుడు. ఇంద్రుడు మీ సేనాని, మంత్రి కాబట్టి మీ మంత్రి సేనాని అయిన ఇంద్రుడు వారిని అనగా త్రిపురాసురులను సంహరించలేక మీ వద్దకు వచ్చాడు. మీ ఆదేశం మేరకే మహావిష్ణువు వారిని మోహవిష్ణులను చేశాడు. ఇక మీరు మీ ప్రజలకు పట్టిన పీడను శాశ్వతంగా బదిలించవలసి ఉంది. యోగవేత్తలలో శ్రేష్ఠుడు, సర్వజ్ఞుడు అయిన సదాశివుడు సరదాగా నవ్వుతూ, నేను సామ్రాట్టునా? ఆ పదవికి తగ్గ వైభవము నాకెక్కడున్నవి? దివ్య రథము, దివ్య సారథియు, సమర విజయ సామాగ్రి, ధనుడు బాణాలు ఏముంది నాకు అని ఊరుకున్నాడు. భక్తి ఆరాధన చాలలేదు. వీటి ద్వారా మహేషుని మెప్పించడం సాధ్యమే కాని సులభం కాదు. ఈ రహస్యం తెలిసిన శ్రీ మహావిష్ణువు శివుని మాటలు అర్థం కాక దేవతలు, ఋషులు, కశ్యపాది ప్రజాపతులు దుఃఖితులే వ్యాకులత నింపుకున్న మనసుతో, నీరు నిండిన కనులతో నిలబడిపోవడం చూసి ఇలా చెప్పసాగాడు. దేవతలారా, మహర్షులారా, మీరంతా ఎందుకు దుఃఖిస్తున్నారు? ముందా మనోవికారాన్ని పరిత్యజించండి. ఇప్పుడు ఆదరపూర్వకంగా నా మాట వినండి. మహాపురుషులను ఆరాధించేవారు ఈ మహారాధన తొలి దశలో కష్టాలను అనుభవించాలి. ఆ తర్వాత మనలోని భక్తి ఎంత దృఢంగా ఉందో చూసుకుని ఇష్టదైవం ప్రసన్నం కావడం జరుగుతుంది. మనందరి ఇష్టదైవం మహేశ్వరుడే. ఆయన మన పట్ల ఎందుకనో ఇంకా ప్రసన్నం కాలేదు. మనమంతా ఆయన సమక్షంలోనే ఆయన మంత్రాన్ని నామజపం చేద్దాం. శుభమిమ్మని అడుగుదాం. ఈ మంత్రాన్ని అందరం చెప్పిద్దాం. బుద్ధి విశారదులారా వినండి. ఓం నమ శివాయ. శుభం శుభం
కురు కురు శివాయ నమ ఓం. వెంటనే విష్ణువుతో సహా అక్కడున్న వారంతా ఆర్తిగా ఆ మంత్రాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టారు. సామాన్యులైతే ఈ మంత్రాన్ని కోటి మార్లు జపించి శివుని మెప్పించి సాక్షాత్కరించేలా చేసుకోగలరు. కానీ విష్ణువాదివాదులకు ఋషులకు అంత సమయం పట్టకుండానే శివుడు ప్రసన్నుడై మళ్ళా మాట్లాడాడు. హరిబ్రహ్మాది దేవతలారా, మహర్షులారా, నేను మీ పట్ల అత్యంత ప్రసన్నుడైనాను. త్రిపురాసులను సంహరిస్తాను. శ్రీహరి ద్వారా ఒక మంత్రము విశ్వానికి అందవలసి ఉంది. అదే ఇప్పుడు జరిగింది. ఇది గొప్ప శుభమంత్రం, మహాపుణ్యమయం. దీనిని కోటి మార్లు జపించే సత్పురుషులకు, శీలవంతులకు నేను స్వయంగా కనబడతాను. ఈ మంత్రం ముక్తిదాత, సంపూర్ణ కామనలను తీర్చగలదు. ఇది ధన యశ స్వర్గాలను ప్రసాదించగలదు. నిష్కాములై మోక్షాన్ని కోరుకునే వారికి ఇది ముక్తిని ప్రసాదించగలదు. ఈ మంత్రాన్ని ఇతరులకు ఉపదేశించేవారు, ఇతరులు జపిస్తూ ఉండగా వినేవారు తన సంపూర్ణాభిలాషలను సాకారం చేసుకోగలరు. ఇక మీరు ఈ సామ్రాట్కి కావలసిన సామాగ్రిని నిర్మించి రండి. పరమాత్మ నుండి అంగీకారం ఆదేశం అందగానే దేవతలు కార్యోన్ముఖులయ్యారు. ముందుగా విశ్వకర్మను పిలిచి సహస్రాధిక దేవతల సమ్రాట్టుకు తగిన దివ్య రథాన్ని తయారు చేయాలని కోరారు. సౌనకాచార్య మహర్షులారా, వ్యాస మహర్షి కోరిక మేరకు సనత్కుమారుడు నారదడిగిన మీదట బ్రహ్మదేవుడు ఆ రథాన్ని ఇలా వర్ణించారు. విశ్వకర్మదేవుని ప్రత్యేక దృష్టితో ఆదరభక్తి పురస్సరంగా తన నేర్పునంతటిని వినియోగించి నిర్మించాడు. ప్రథమంగా ఇది సర్వలోకమయం, అంటే ఈ రథంలో కూర్చుని ఏ లోకానికి వెళ్ళాలని కోరుకుంటామో కనులు మూసి తెరిచేసరికి అక్కడ ఉంటాం. ఇందులో ఒక చోట కూర్చుని అన్ని లోకాలను చూడొచ్చు, అంటే ఏది కావలిస్తే అది. ఈ రథం బంగారంతో తయారు చేయబడింది. దాని కుడి చక్రంలో సూర్యుడు, ఎడమ చక్రంలో చంద్రుడు ఉంటారు. కుడి చక్రానికి 12 కర్రలుంటే సూర్యుడు ద్వాదశాత్మకుడే వాటిని ఆవహించి ఉంటాడు. అలాగే రెండో చక్రానికి ఉన్న 16 నేములలో 16 చంద్రకళలు ప్రకాశిస్తూ ఉంటాయి. రోహిణ్యాది 27 నక్షత్రాలు తమ అంతల నుండి చిరు దీపాలను తీసి ఆ చక్రాలను నిత్యం వెలుగేలా చేస్తూ ఉన్నాయి. అవసరం అనుకున్నప్పుడల్లా రథం విశ్వమంతటా వ్యాపిస్తుంది. అప్పుడు దానికి ఆకాశమే పైకప్పుగా అమరగా మందరాచలం విశ్వ సామ్రాట్ అయిన రథికుడు కూర్చునే ఆసనం అవుతుంది. ఉదయ అస్తాచలాలు సారథి ఆసనాలు అవుతాయి. మహామేరువు అధిష్టానంగా శాఖా పర్వతం ఆశ్రయస్థానంగా అమరుతాయి. ఆ రథానికి తెరద్యోలోకం, సర్గలోకాలు, ధ్వజాలు, ఐరావత పత్ని అభ్రము, కామదేవును రథం చివర ఉండి ఏది కావాల్సిన ఇస్తూ ఉంటాయి. వేదాంగాలు 6 దానికి అలంకారాలుగా శోభిల్లాయి. పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్రాలు ఉపాలంకారాలుగా ఉన్నాయి. సహస్ర ఫణయుక్తమైన ఆదివేశునే దానికి త్రాడు. పవిత్ర గంగాది నదుల తీర్థాలు శ్రీ రూపాలను వరించి సర్వాలంకార భూషితులై చామరాలను పట్టుకుని దానికి ఇరువైపులా నిలబడి ఆ రథ శోభను ఇనుమునింప చేశారు. ఆవాహాది సప్తవాయువులు స్వర్ణ సోపానాలై ఆ రథాన్ని సేవించాయి. సముద్రం దానికి పైన కప్పే బట్టగా నిలబడింది. దేవాది దేవుడైన బ్రహ్మ కొరడాగా మారిన ఓంకారాన్ని పట్టుకుని సారథి స్థానాన్ని వరించాను. శైలరాజు హిమవంతుడు ధనస్సుగా, నాగరాజు వాసుకి దాని నారిగా అమరి ఉన్నారు. సరస్వదేవి ఆ ధనుసుకి గంటగా చెరగా, మహాతేజస్వి అయిన విష్ణు భగవానుడు ఆ సర్వశ్రేష్ఠ ధనువుకి బాణంగా, అగ్నిదేవుడు ఆ బాణానికి మూలికిగా ఏర్పడ్డారు. వాయువు భజంత్రిగా ముందు నడిచాడు. 4 వేదాలు గుర్రాలయ్యాయి. ఇలా సర్వశ్రేష్ఠ సామాగ్రితో, విశ్వంలోని అన్ని గొప్ప విషయాలతో, సర్వాశ్చర్యజనక అంగాలతో రథం విశ్వకర్మ దిగ్దర్శనంతో తయారయ్యింది. 6, 7, 8 అధ్యాయాలు సమాప్తం. 9వ అధ్యాయము త్రిపురాసుర సంహారం. ఇంతటి అనితర లభ్యమైన రథాన్ని విశ్వకర్మ బ్రహ్మ అంటే నేను
బ్రహ్మ అంటే మన బ్రహ్మగా చెప్తున్నారనమాట. సర్వదేవ సమానీయుడైన శివునికి సమర్పించాము. నేను ఆయన ప్రార్థించి రథాన్నిక్కించాను. ఋషులు, దేవతలు, గంధర్వులు, లోకపాలకులు, బ్రహ్మ, విష్ణుదేవుడు అంతా శివస్థుతి చేశాము. గాన నాట్య విద్య విశారదులైన అప్సరసులు ఆయన చుట్టూ తిరుగుతూ ఆడి పాడి అందరినీ అలరించారు. తరువాత రథస నేను అంటే బ్రహ్మ సారథి స్థానంలో కూర్చోగానే శివుడు మిక్కలు ప్రసన్నంగా మందహాసం చేశాడు. ఆయన ముందుగా గణపతిని తలుచుకుని మనసులోనే తనకు విఘ్నం కలగకుండా కరింపమని కోరుకున్నాడు. సారథిగా బ్రహ్మ, బాణంగా విష్ణువు, రతిగా శివుడు కదలగానే ఆ రథానికి ముందు వెనుక దేవేంద్రాది సురవరులు జయ జయధ్వానాలు చేస్తూ వజ్రం నుండి శూలం దాకా అన్ని రకాల ఆయుధాలు ధరించి ఏనుగు, గుర్రం, సింహం మొన్నగు వాహనాలపై గాని రథంపై గాని స్థితులై బయలుదేరారు. అవాహ, ప్రవాహ, సంవహ, ఉద్వహ, వివహ, పరివహ, పరావహ అనే సప్తవాయువులు పొరలుగా భూర్లోక స్వర్లోకాలు మధ్య ఉంటాయి. ఈ సందర్భంలో దేవాదేవుని శివుడు దేవతలను ఒక్కొక్కరిని ఒక్కొక్క పశువును తమలో అవరోహించుకొని ఆ బలాన్ని తామించుకొని దాని ఆధిపత్యం కనుక ధారపోయమని అడిగానని వారలాగే చేయడంతో ఆయన పశుపతిగా ప్రఖ్యాతి చెందాడని కొన్ని శివపురాణ ప్రతుల్లో చెప్పబడింది. ఈ ఊరేగింపును చూసి హర్షపులకిత గాత్రులై ఆకాశ చరిత్రైన సిద్ధ చారణ స్త్రీలు వారిపై పూలవానను కురిపించారు. శివుని గణాలకు ఉపాధ్యక్షులైన భృంగి విమానంపై వస్తూ ఎప్పటికప్పుడు తన కైలాస దళపతులైన విగతవాస కేశ, మహాకేశ, మహాజ్వర, సోమవల్లి, సవర్ణ, సోమప, సనక, సోమదృక్, సూర్యవక్ష, సూర్య ప్రోక్షణక, సూర్యాక్ష, సూరినామ, సుర, సుందర, ప్రసంద, కుంధర, చండ, కంపన, అతికంపన, ఇంద్రజయ, యంత, హిమకర, శతాక్ష, పంచాక్ష, సహస్రాక్ష, మహోదర, సతీజహు, శతాస్య, రంక, కర్పూరపూతన, ద్విశిఖ, త్రిశిఖ, అహంకారకారక, అజవక్త, అష్టవక్త్ర, హయవక్త్ర, అర్ధవక్త్రాది మహావీరులను ఉత్సాహపరుస్తూ హాస్య ప్రసంగాలతో నవ్విస్తూ అలచట లేకుండా ముందుకి పరిగెత్తసాగారు. సంపూర్ణ సామ్రాట్ పదోచిత సామగ్రితో యుక్తమైన రథంపై సాంబశివుడి ఆసీనుడై సురద్రోహులు పురాలను దగ్ధం చేయడానికి పూనుకున్నాడు. అద్భుతమైన ధనస్సును చేకుని దానికి మహిమాన్వితమైన నారిని బిగించి దృష్టి ముష్టి సౌష్ఠవంతో బాణమును లక్షించి వేయడానికి ప్రయత్నించిన దానిపై అదృశ్య రూపంలో వినాయకుడు కూర్చుని ఉండడంతో అది కదల్లేదు. ఆశ్చర్యచకితుడైన ఆయనతో తనలో తాను నవ్వుకుంటూ విష్ణు భగవాన్ ఆకాశవాణి గొంతులో ఇలా చెప్పాడు: ఐశ్వర్యశాలివైన ఓ జగదీశ్వర, తాము విఘ్ననాయకుడైన వినాయకుని మనసులో తలుచుకోగానే సరిపోదు. ఆయన అందరి ఎదుట అర్చించిన తర్వాతనే ఏ పనినైనా చేయగలరు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని పిలిపించి ఆమెతో సహా శాస్త్రోత్రంగా వినాయక పూజను చేశాడు. అప్పుడు గణపతి ప్రసన్నుడై అడ్డు తొలగగానే పరమేశ్వరాదులకు ఆకాశంలో అప్పుడే ఒక చోట చేరిన తారకపుత్రులు త్రిపురాలు గోచరించాయి. ఈ విషయంలో కొందరు స్వయంగా పరమాత్మ స్వతంత్రుడు, పరబ్రహ్మ సగుణుడు, నిగురుడని ఎవరిని లక్ష్య పెట్టనవసరం లేని అఖిలాండకోటి బ్రహ్మనాయకుడు, పంచవేదాలచే ఉపాసించబడు పరాత్పరుడు, దేవేశ్వరునగు మహేశ్వరుడు తన కార్యసిద్ధికి అన్యుల కృపపై ఆధారపడటమేమి అనిపించవచ్చు. కానీ నారద మునీంద్ర, ఆ దేవాది దేవుడు స్వయం గణపతిని ప్రథమ పూజారుని విఘ్న వినాయకుడైన వినాయకుడిని విధించారు. ఆ విధిని తాను పాటించి లోకాలకు ఆదర్శంగా నిలిచాడు. త్రిపురాసురులు ఒక చోట చూడగానే అభిలగ్నం రాగానే పరమేశ్వరుడు సింహనాదం చేసి విష్ణు ఆవేశించి ఉన్నది మూలికగా అగ్నిని కలది అయిన మహాద్భుత బాణాన్ని త్రిపురాలకు సూటిగా గురి చూసి ప్రయోగించాడు. జాజ్వల్యమాన శీఘ్రగామి అయిన ఆ అమోఘాసురం ఒక్క త్రుటిలోనే పోయి త్రిపురాలు అందరి 1 కోటి మంది రాక్షసులతో సహా భస్మం చేసి పారేసింది. తారకపుత్రులు మాత్రం కాలిపోతూ వచ్చి
శివుని కాళ్లపై పడి, ఈ జన్మలో ఏదో గ్రహపాటున మీ పట్ల భక్తిని కోల్పోయాం. ఇక మేము ఏ జన్మెత్తినా, ఎన్ని జన్మలెత్తినా మాకు శివభక్తి తొలి నుండి కడదాకా ఉండేలా కరుణించు ప్రభు అంటూ మృతి చెందారు. త్రిపురాల్లో నివసించు స్త్రీలు పశువులు కూడా కాలి బూడిదైపోయాయి. ఇంకా కల్పాంతంలో జగత్తులాగా త్రిపురాలు విశేషమై దహించుకుపోయాయి. ఎంతటి తపసంపన్నులైన మహాబలయుతులైన లోకులకి మంచి చేస్తేనే సుఖపడతారు. కనీసం చెడు చేయకపోయినా నిలబడతారు. కానీ కీడు చేస్తే మాత్రం వారికి కీడు తప్పదు కదు అని తప్పదు అని చెప్తున్నారు. తస్మాద్యత్న సుసంభావ్య సద్భి కర్తవ్య ఏవహి గార్వణాత్ క్షీయతే లోకోన సత్కర్మ సమాచరేత్. మహేశ్వరు నారాయణనే అసురంగా మార్చి అగ్నిబాణాన్ని వదిలి అన్ని లక్షల మంది రాక్షసుల త్రిపురాలతో సహా భస్మీపటలం చేసిన తర్వాత ఆయన సాక్షాత్ రుద్రావతారాన్ని ధరించి స్వయంగా ప్రళయాగ్ని వలె కోపాగ్నితో భగబలాడుతుండడం చూసి ఆయనను సమీపించడానికి దేవతలే భయపడిపోయారు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు పార్వతితో కలిసి మంత్రస్వరంతో ఒంటికి చందనం పూసినట్లుగా చల్లగా మెల్లగా ఆ మహారుద్రుని ఇలా స్తుతించారు. నమో రుద్రాయ దేవాయ మదనాంతకారాయ చ స్తుత్యాయ భూరి భాసాయ త్రినేత్రాయ నమో నమః శిపివిష్టాయ భీమాయ భీమాక్షాయ నమో నమః మహాదేవాయ ప్రభవే త్రివిష్టపతయే నమః తం నాథ సర్వలోకానాం పితామాతా త్వమీశ్వరః జంబుమేష శంకరోసి దయాలుస్త్వం విశేషతః త్వం ధాతా సర్వజగతాం త్రాతుమర్హసి నః ప్రభో త్వం వినా సమర్థోస్తి దుఃఖనాసి మహేశ్వరః. నిజానికి ఈ ప్రార్థన పార్వతీఖండంలో ప్రాప్తిస్తుంది. మహానీయత్రయం చేసిన స్థుతికి కొంత సాధించిన సదాశివుడు ఆ బూడిద కుప్పల్లోంచి మెల్లగా లేచి అంజలిబద్ధుడు తన వైపు వస్తూ ఉన్న మయశిల్పిని గాంచి శాంతపరిచాడు. మయశిల్పి తాను జీవితుడే ఉండడానికి పరమేశ్వరుని దయా పుష్టియే కారణమని కనుగొన్నవాడే ఆ స్వామిని తనివి తీరా శ్లాఘించాడు. మయశిల్పి నీ వల్ల ఇంకా ప్రపంచానికి చాలా పనులు జరగవలసి ఉంది. త్రిమూర్తులు ఎవరో ఒకరు నిన్ను ఆహ్వానిస్తూనే ఉంటాం. నువ్వు నీ పరివారంతో సహా స్వర్గం కంటే రమణీయమైన వితల లోకంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని కల్పాంతం వరకు ఉందువుగాక అని ఆశీర్వదించి శివుడు అంతర్ధానం కాగా ఇతరులంతా శివదేవుని కొనియాడుతూ తమ తమ నెలవులకు పయనమయ్యారు. 9, 10, 11, 12 అధ్యాయాలు సమాప్తం. 13వ అధ్యాయము జలంధరుని కథ. నారదుడిగిన మీదట బ్రహ్మదేవుడు వ్యాస మహర్షి కోరిక మేరకు సనత్ కుమారుడి కథను చెప్పారు. ఒకనాడు ఇంద్రుడు బృహస్పతి తోడుకుని శివదర్శనానికి కైలాసం వెళ్ళాడు. లీలా వినోది అయిన విశ్వేశునికి ఈ దేవేంద్రుడు మరీ సుఖపడిపోతున్నాడు, వీనిని కాస్త ఆట పెట్టిద్దామనిపించింది. బృహస్పతి ఇంద్రుడు శివ సదనం వైపు నడుస్తూ ఉండగా ఒక నగ్నముని పరదాకాయుడు ప్రమతుని వలె తలపై జుట్టు ముడితో ఉన్నవాడు వచ్చి వారి దారి కడ్డు నిలబడ్డాడు. ఇంద్రుడు కోపంగా గర్వంగా ఎవరు నువ్వు, ఎక్కడి వాడవు? మా స్వామి శివుడు తన సదనంలోనే ఉన్నాడా, చెప్పు తొలగు అన్నాడు. నగ్నముని మాట్లాడలేక నిర్లక్ష్యంగా అలాగే నిల్చున్నాడు. పోని ఇంద్రుడే తప్పుకొని పోవచ్చుగా, అతని అహంకారం ఆ పనిని చేయనీయలేదు. ఓరి మూర్ఖుడా, నన్నే తృణీకరిస్తావా? నేనెవరో తెలుసా? త్రిలోకాధిపతిని. నిన్నిప్పుడే ఈ వజ్రాయుధానికి బలి చేస్తాను, నిన్నెవడూ కాపాడతాడు చూస్తాను అంటూ చేతిలో వజ్రాయుధం స్మరణ ద్వారా తప్పించుకొని ఎత్తాడు. నగ్నముని అతని వైపు తీవ్రంగా చూశాడు. వెంటనే ఇంద్రుని చెయ్యి చచ్చుబడి పోయింది. నగ్నముని నుదుటిపై సన్నని మంటలు ఏర్పడసాగినవి. వాటిని చూడగానే బుద్ధి సాగిన బృహస్పతి ఆయనెవరో పోల్చుకుని వెంటనే ఇంద్రుని ఆయన పాదాలపై పడవేసి తాను కూడా ఆ మహైని 2 పాదాలను కనులకు అద్దుకొని దేవదేవ సాంబశివ,
నిన్ను పోల్చుకోలేని మా అజ్ఞానాన్ని క్షమించు, క్రోధాన్ని విసర్జించు, మేము నీ దర్శనాన్ని కోరి వచ్చాము అంటూ మొరపెట్టుకున్నారు. కరుణామణి కైలాసపతి వారిని కటాక్షించి నిజరూపంతో నిలబడ్డాడు. ఇంద్రుని చెయ్యి స్వాధీనంలోనికి వచ్చింది, కానీ తన కంటి మంటను మళ్ళా కంటిలోకి పంపడం అసాధ్యం కావున దాని పరమేశ్వరుడు గంగానది సాగరంలో కలిసే చోటుకి పంపించాడు. అది పసిబాల రూపంలో వెలిసి ఆ బాలకుడు పెద్ద పెట్టును రోధించసాగాడు. సాగరుడు మానవునిగా వచ్చి వానిని సముదాయించబోయాడు, కానీ అతని వల్ల కాలేదు. ఆ రోజున ధ్వని బ్రహ్మాండం అంతటి వ్యాపించడంతో స్వయంగా బ్రహ్మదేవుడు దిగివచ్చి ఆ బాలను ఎత్తుకున్నాడు. వాడు వెంటనే ఏడు పాపేశాడు, గాని తన రెండు చేతులతో ఆయన మెడను చుట్టేశాడు. ఆ పట్టును విడిపించుకునేసరికి బ్రహ్మకి కళ్ళ నీళ్లు వచ్చేశాయి. ఆయన నవ్వుతూ ఆ బాలకుని సముద్రానికి ఒప్పగించి, సముద్ర, ఈ వద్దంట బాలకుడు శివుని కంటి మంట నుండి పుట్టినవాడు. నా కంటి నుండే జలధారను కురిపించాడు, కాబట్టి వీనికి జలంధ్రని పేరు పెట్టి కొన్నాళ్లు పెంచు. తరువాత వాడు పెరిగి చాలా పెద్దవాడి దేవతలను ఒక ఆట ఆడిస్తాడు అని చెప్పాడు. కొద్ది కాలంలోనే శుక్రాచార్య తానంత తానుగా వచ్చి జలంధ్రునికి చదువుతో పాటు శస్త్ర విద్యలు నేర్పించాడు. ఎక్కడెక్కడికి నుండో దానవ వీరులు వచ్చి అతని యుద్ధ విద్యలన్నింటిలోనూ ఆరుతేరేలా చూశాడు. తరువాత మొత్తం దానవ జాతి అంతా జలంధ్రుని అతను సామ్రాట్టుగా ఎంపిక చేసుకుంది. హిరణ్యకశిపుని ముని మనవడు విరోచన పుత్రుడైన కాలనేమియను రాక్షస చక్రవర్తి తన కూతురు వృందాదేవిని జలంధ్రకిచ్చి పెళ్లి చేశాడు. ఈ వృందలో రాక్షస లక్షణాలు ఏమీ లేవు. ఆమె మహాభక్తురాలు, సాధ్వి, పరమ పతివ్రత. క్షీరసాగర ధన వేసే వేళలో దేవతలు తమకు జలంధ్రుని తండ్రి సాగరునికి కూడా అన్యాయం చేశారని వృద్ధ రాక్షసులు జలంధ్రునికి నూరు పోశారు. అతడు ముందు వెనుకలు బాగా ఆలోచించి దేవేంద్రునికి రాయబారం పంపించాడు. ఇలా, మీరు మా తండ్రి సాగరుని అల్లకల్లోలం చేసి మదించి ఆయన ఆస్తినంతటిని అపహరించారు. శతకోటి సంఖ్యలో విభిన్న రకాల్లో మెరిసే రత్నాదులను, ప్రపంచంలోని అరుదైన కొన్ని మహిమాన్వితులైన వస్తువులను ఆయనను అమాయకులు చేసి కాజేశారు. నేను ఆయన పుత్రులను దానవ సర్వభౌముని మర్యాదగా చెప్తున్నా. మీరు మా నాన్నగారి వద్ద నుండి అపహరించిన అరుదైన వస్తువులన్నింటినీ తీసుకొచ్చి నాకు సమర్పించండి, లేదా యుద్ధానికి సిద్ధం కండి. ఇంద్రుడు యుద్ధానికి సిద్ధమని చెప్పడంతో జలంధ్రుడు అపరిమేయ బలశాలిరైన రాక్షస వీరులతో కలిసి స్వర్గానికి వచ్చి యుద్ధం చేశాడు. యుద్ధంలో మరణించిన రాక్షస వీరులను శుక్రాచార్యుడు మృత సంజీవుని ద్వారా బృహస్పతి దేవతలను ద్రోణాచలం మీద పండించబడిన ఔషధాలతో బ్రతికించేసేశారు. అయితే విషయం తెలిసిన రాక్షసరాజు జలంధ్రుడు ద్రోణాచలాన్ని పిగిలించి విసిరివేయడంతో దేవతల్లో పడిపోయి పారిపోయారు. ఇంద్రాది ప్రముఖులు మేరుపర్వత గృహాల్లో తలదాచుకోక జలంధ్రుడు దేవరాజధాని అమరావతి ఆక్రమించి అక్కడ తన ప్రతినిధులను కీలక స్థానంలో ఉంచి తాను స్వయంగా కొంత సైన్యాన్ని తోడుకుని ఇంద్రుని వెతుక్కుంటూ బయలుదేరారు. దేవేంద్రుడు విష్ణు భగవాన్ శరణు వేడగా ఆయన గరుడిపై ఆసనుడై కదలి వచ్చి ఇంద్రుని వెతుకుతున్న జలంధ్రుడితో తలపడ్డాడు. అతనితోనున్న రాక్షస వీరుల తలలను నరికి ఎవరికి దొరకకుండా అవి ఎక్కడో అన్నంత దూరంలో ఒక అగాధంలో పడేలా చేశాడు. జలంధ్రుడు దిక్కులు పెకటిల్లేలా సింహనాదం చేస్తూ కాసుకోండి బావగారు అంటూ విష్ణువుతో తలపడ్డాడు. ఇద్దరు కొన్ని గంటలేసి భీకరమైన పోరు సలిపారు. ఒకరినొకరు ఏమీ చెయ్యలేని ఇద్దరికి బోధపడింది. విష్ణువు జలంధ్రుని పరాక్రమానికి మెచ్చుకుని, సాగరపుత్ర, లక్ష్మి సహోదర, నీ అంతటి మహావీరుని సకల విద్యా ప్రావీణుని నేనంత వరకు చూడలేదు. నిన్ను మెచ్చి నీకొక వరం ఇవ్వదచ్చా, నీకేం కావాలో కోరుకో అని ప్రసన్న వరనాథుడే పలికాడు. జలంధ్రుడి వెంటనే చేతులు జోడించి, మీరు మా సోదరితో పరివారంతో పాటు మా ఊరు వచ్చి కొన్నాళ్ళు ఉండండి. ఈ వరం ఇవ్వండి చాలు బావగారు. భగవంతునికి ఆతిథ్యం ఇచ్చిన వాణిగా చరిత్రలో నిలిచిపోతారు అన్నాడు. విష్ణువు ఆ మాటలను మన్నించి లక్ష్మీదేవితో సహా వచ్చి చంద్ర నగరంలో అత్తారింట్లో అల్లుని మర్యాదను భోగిస్తూ నివసించాడు. 13, 14, 15, 16 అధ్యాయాలు సమాప్తం. 17వ అధ్యాయము జలంధర వధ. దేవతలంతా శివుని శరణు వేయడానికి కైలాసానికి పోయి పరమేశ్వరునికి పాదాభివందనం చేసి ఆయన ఆజ్ఞ మేరకు ఆశనులు జలంధరుడు తమను బానిసల్లాగా చేసి పారేశారని మొరపెట్టుకొని చుండగా త్రిమూర్తులకు లోక కళ్యాణాయుధము
త్రిలోక పూజితుడు దేవర్షియగు నారద అక్కడికి వచ్చాడు. అంతా విన్నాడు. శివుడు తానేం చెయ్యాలో మౌనంగానే ఆదేశించగా దాన్ని అందుకుని జలంధ్రుని వద్దకు వెళ్ళాడు. నారద మహర్షి జలంధ్రుడు ఆయనను గౌరవించి తన వెంట తోడుకుని పోయి తన అశేష ధనరాశులను ఐశ్వర్యాలకు ఆయుధ సంపత్తి మున్నగు వాటిని ఆ త్రిలోక సంచారికి చూపించాడు. నారదముని కూడా ఆ చక్రవర్తి ఆదరణకు తగ్గట్టుగా ఊహకు కూడా సరిపోయేలాగా, ఓ దానవేంద్ర, ఈ విశ్వంలో నేను చూడని మూల లేదు. ఏ విధంగా చూసినా ఈ విశాల విశ్వంలో నిన్ను మించిన ఐశ్వర్యంతుడు లేనట్లే, ఒక్క పరమేశ్వరుడు తప్ప అన్నాడు. అదేమిటి మహర్షి, ఆయన సన్యాసి, నిత్య తపోనిష్ఠుడు అని విన్నానే అన్నాడు ఆశ్చర్యంగా జలంధ్రుడు. మెల్లమెల్లగా అతనిని మాయ కమ్ముకోసాగింది. సకలేశ్వరులకు ఈశ్వరుడే మూలం జలంధర. కాని ఏ మగవాన్ అష్టైశ్వర్య సిద్ధికైనా వైభవానికైన స్త్రీయే మూల కారణమవుతుంది. జగదేక సుందరి అత్యంత శక్తివంతురాలైన పార్వతియే ఆ నీలకంఠుని మించిన వాణిగా మలచింది అని చెప్పాడా నారదుడు. ఆ పార్వతిని కూడా నేనే తెచ్చేసుకుంటే ఈ విశాల విశ్వంలో నన్ను మించిన విజేత ఉండదు కదా అని కన్ను మిన్ను కానకుండా పలికాడు జలంధ్రుడు. నారాయణ నారాయణ అంటూ ఆ మాటే వినబడినట్లుగా లేచి నిలబడి సెలవు గైకొని వేడలిపోయాడు నారద మహర్షి. ఇది జలంధ్రునంతానికి నాంది. అతడు వెంటనే తన మంత్రి అయిన రాహుని పంపి ఇలా చెప్పమన్నాడు. శివ, నేను త్రిలోకాధిపతి, దానవ సామ్రాట్టు, జగదేక వీరుడు, వరప్రసాది అయిన జలంధర చక్రవర్తి దూతను. ఆయన నీతో ఇలా చెప్పమని నన్ను పంపించాడు. ఓ వృషభధ్వజ, నేను త్రిలోకాధిపతిని మాత్రమే కాదు, నేను తలుచుకుంటే ఈ విశ్వం అంతా నాదే. ఈ విషయం ప్రతి తరగతిలోనూ అత్యుత్తమ వస్తువులన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఒక జగదేక సుందర శక్తిమతి అయిన స్త్రీ తప్ప ఆమె నీ వద్ద ఉంది. సన్యాసి అయిన నీకు ఆమెకు తగవు కాబట్టి ఆ పార్వతిని నాకు అప్పగించి నువ్వు మళ్ళా ఎప్పట్లా తపస్సు చేసుకో. ఈ మాట వినగానే ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్న శివుని ముఖంలో నుండి క్రోధం కట్టెలు తెంచుకు ప్రవహించింది. ఆ లావా నుండి విష్ణు భగవాన్ని నృసింహావతారం లాంటి ఆకారం పుట్టుకు వచ్చి రాహుపై పడింది. రాహు భయంతో కేకలు వేసి శివుని శరణు కోరగానే ఆయన క్రోధాన్ని నుంచి సంహరించుకుని పంచాస్య వదన దూతని చంపడం సంప్రదాయం కాదు, వాని విడిచిపెట్టు అన్నాడు. తర్వాత రాహుతో రాయబారి, మీ రాజు పంపిన ఆ సందేశమే సభ్య సమాజానికి అసహ్యకరంగా ఉంది. ఇలాంటి పాప పుటోచనలు ప్రాణానికే ముప్పు తెస్తాయని నా మాటగా వానికి చెప్పు అంటూ నందీశ్వరుని వైపు సాభిప్రాయంగా చూశాడు. నందీశ్వరుడు వెంటనే దానవ దూత రాహుని సాదరంగా గునిపోయి వాని ఆత్మకిం పైన భోజనాన్ని పెట్టి మంచి వస్త్రములను ఆభరణాలను బహుకరించి దానవరాజ్యపు పొలిమేరల్లో వానిని దింపేశాడు. తర్వాత తన వదన నుండి జనించిన సింహముఖిని ప్రేమగా చూస్తూ వస్తా, నీవు కీర్తి ముఖుడవును పేరుతో నా ప్రథమ గణాలలో మనొకదానికి నాయకునిగా నన్ను సేవిస్తూ వర్ధిల్లుతావు అని ఆనతిచ్చాడు. రావు రాయబార ఫలితాన్ని విన్న జలంధరుడు అగ్రహోద్రుగుడై తన లక్షాది రాక్షస వీరులతో కైలాసంపై దండయాత్రకు బయలుదేరాడు. ఈలోగా శ్రీ మహావిష్ణువాది దేవతలందరూ కైలాసానికి పోయి శివుని మరలా శరణు వేడారు. ఇంద్రాదిదేవత స్వామిని స్తుతించి ఆయన ద్వారా జలంధరుని వరంగా పొంది ఆయన ఆజ్ఞ మేరకు తమ తమ లోకాలకు విష్ణుదేవుని తోడుకుని వెడలిపోయారు. వర పరాక్రములైన దానవ దళపతుల్లోనూ మృతులను ఎప్పటికప్పుడు బతికించగలిగే భార్గవునితోనూ కలిసి పెద్ద ఎత్తున కైలాసంపై దండెత్తిన జలంధరుని పరమేశ్వరుడు తన గణాధిపతులతో నందీశ్వరాది యోధులతో సమర్థంగా ఎదుర్కొన్నాడు. మహేశ్వరు నోటి నుండి ఒక కృత్య వెలువడి రాక్షసులను బతికించి వేస్తున్న భార్గవుని మింగేసి తన కడుపులోనే దాచింది. ఆయన మహావీరుని శుంభ, నిశుంభ, కాలనేమి, ఖడ్గరోమాది పరాపరక్రములు శివసేనపై విరుచుకుపడ్డారు. నందీశ్వరుడు, కార్తికేయుడు, వినాయకుడు, వీరభద్రుడు మున్నగు మహావీరులు కారణజనముల వారికి ఎదుర్కొని భీకర సంగ్రామము సలిపారు. జలంధరుడు శివునిపైకి పోయి, సన్యాసి సంగ్రామం ఎందుకు, నువ్వేదో త్రిశూలంతో పొడి చేస్తున్నావని విన్నాను, మరి ధనుర్బాణాలు ధరించి వచ్చావే, సరే కాని అని వెటకారిస్తూ ఒకే క్షణంలో కొన్ని వందల బాణాలను శివుని తాకేలా వేశాడు. శివుడు నవ్వుతూ వాటిని ముక్కలు చేసి మరుక్షణంలో 1000 బాణాల తసురుని మార్పున్నాడు. ఈలోగా రాక్షసులు కొన్ని అసహ్యకరమైన మాయలు చేశారు. శివుని వేషంలో పార్వతి వద్ద కొనుగొడిపోయారు.
వాడు చాలా బాగానే నటించాడు. కానీ పార్వతీదేవి కొంత తడవు వాని వైపు అలాగే తేరిపారా చూసి పోల్చివేసి అక్కడి నుండి అదృశ్యమైపోయి మానసరోవరం వద్ద తపోదేశంలో కూర్చుండి పోయి విష్ణువుని స్మరించింది. సరిగ్గా అదే సమయానికి మరొక రాక్షసుడు పార్వతీదేవి వేషంలో శివుని వద్దకు చిరునవ్వులతో కులుకుతూ రాగా ఆయన భ్రమలో మునిగి అలా చూస్తూ ఉండిపోయాడు. అదే అదునుగా జలంధ్రుడు ఆయనపై అతి ఘోరమైన ఆయుధాన్ని ప్రయోగింపగా తెలివికి విశ్వాధిపతి అని విశ్వేశ్వరునికే తెలివి తప్పిపోయి తనువులాగా నిలబడిపోయాడు. పార్వతి తనను స్మరించగానే విష్ణు భగవానుడు ఆమెకు సాక్షాత్కరించాను. ఆయన సంకల్పించగానే పార్వతి పైకి వచ్చిన శివవేషగాడు శివుని దరిచేరిన పార్వతి వేషగాడు భస్మైపోయారు. మాయ వీడిపోగానే ముక్కంటి పూర్తిగా స్పృహలోకి వచ్చి రెచ్చిన కోపంతో తన 3వ కంటి చిచ్చు నుండి చక్రాయుధాన్ని సృజించి జలంధ్రునిపై ప్రయోగించాడు. అది దేవతలకు సుదర్శనమే కాని జలంధ్రునికి అది దుర్దర్శనము, అంతిమ దర్శనం. ఆ చక్రం వారిని 3 ఖండాలుగా నరికేసింది. అవి అలాగే పోయి మహారోవ నగరాలతో పాపులను శిక్షించే గోతులలాగా రూపొందేటకే పడిపోగా జలంధ్రుని ఆత్మశివుని కంటి చిచ్చుల్లో కలిసిపోయింది. 17, 18, 19, 20, 21, 22 అధ్యాయాలు సమాప్తం. 23వ అధ్యాయము శంఖచూడుని కథ. శివుని ఆశ్రిత వాత్సల్యము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలకు సంబంధించిన కథలను సనత్ కుమారుడు వేదవ్యాసునికి బ్రహ్మనారదునికి వివరించారు. శివతత్వార్థ ప్రతిపాదకములైన వీడిని సూతుడు సౌనకాది మునులకు శివపురాణం రూపంలో ఇలా బోధించసాగాడు. మహామునులారా, ఈ కథలను వినినంతనే మనసులోనున్న శివభక్తి సృదృఢవు అవుతుంది. కశ్యప మహర్షికి ధను వను భార్య ద్వారా జనించిన వారిని దానవులు అంటారు. కానీ వారిలో మంచివారు విష్ణు భక్తులు కూడా ఉన్నారు. అట్టి వారిని మహా పరాక్రమశాలి, బాహు మరియు బుద్ధి బల సంపన్నుడైన విప్రచిత్తి కొడుకు దంబుడు, జితేంద్రుడు ధార్మికునకు దంబునకు సంతానం కలగకపోవడంతో తమ కుల గురువు శుక్రాచార్యని ప్రార్థించి తన బాధను చెప్పుకున్నాడు. ఆయన వెంటనే ఇతనికి శ్రీకృష్ణ మహామంత్రాన్ని ఉపదేశించాడు. నారద, చాలా మంది శుక్రాచార్యుడు వీరశైవుడు, శివమత దురభిమాని, విష్ణుద్వేషి అనుకుంటారు. కానీ ఆయన మహాత్ముడు. మహాత్ములకు రాగద్వేషాలు ఉండవు. వారికి శివ విష్ణువుల్లో భేదము కనిపించదు. వెంటనే దంబుడు ప్రశాంతమైన పుష్కర తీర్థానికి పోయి ఘోర తపాన్ని చేయసాగాడు. ఇలా 1,00,000 సంవత్సరాల తపస్సు వల్ల దమ్ముని పట్ల ప్రసన్నుడై శ్రీహరి దంబుని ఎదుట సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. దంబుడు వెంటనే లేచి శ్రీహరి పాదాలకు నమస్కరించి, కమలనైనా కరుణాపయోనిధి, నీకు తెలియందేముంది? నాకు ఒక పుత్రుడు కావాలి. వాడు నీ భక్తుడే అయి ఉండాలి. మహావీరుడై ఆ అమేయ బల పరాక్రమాలు మెరయించి త్రిలోక విజేత కావాలి. దేవతలు కూడా వాడి చేతిలో పరాజితులైపోవాలి అని ప్రార్థించాడు. తథాస్తు అంటూ వరమిచ్చి అంతర్ధానము చెందాడు వనమాలి. గోలోకంలో ఒకనాడు రాధాదేవి క్రోధ పరవశమై శ్రీకృష్ణదేవుని దూషించగా ఆపై పెంచుకోవచ్చిన సుధాముడును కృష్ణ సామీప్యమును మోక్షమును పొంది ఆ గోలోకంలో కృష్ణ పార్షదునిగానున్న మహాభక్తుడు ఆమెను మందలించాడు. స్వయంగా పరదేవతయు ఆదిశక్తి మరో రూపమైన రాధాదేవి ఆ రోజెందుకో అహంకరించి సుధాముని భూలోకంలో దానవునిగా పుట్టమని శపించింది. ఆ మహాభక్తుడైన సుధాముడే సప్తుడే దంబుని ఎంట జన్మించాడు. దంబుడు ఎందరో మునీశ్వరులను రావించి జాతకర్మాది సంస్కారాలను గావించి బాలకునికి శంఖచూడుడని నామకరణం చేశారు. ఆ బాలకుడు పుట్టుకతోనే అత్యంత చేదస్వి. తండ్రి ఎంట శుక్ల పక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానుడై శస్త్ర విద్యలను యుద్ధ విద్యలను కూడా కూలంకుషంగా నేర్చి తండ్రికి పృష్ఠోత్సాహాన్ని, గురువులకు తృత్యోత్సాహాన్ని కలిగించాడు. వారికి కుల గురువైన జైగీషశ్వ్యుడు శంఖచూడునికి తపోశేషనిచ్చి చతుర్ముఖ బ్రహ్మకే బ్రహ్మాండమైన తపస్సు చేయమని ఆదేశించాడు. వారి కులగురువైన జైగీషవ్యుడు
శంఖచూడునికి తపోదీక్ష నిచ్చి చతుర్ముఖ బ్రహ్మకై బ్రహ్మాండమైన తపస్సు చేయమని ఆదేశించాడు. ఏకాగ్ర చిత్తుడు ఇంద్రియాలను జయించి బ్రహ్మకై శంఖచూడు చేసిన తపస్సు అచిర కాలంలోనే ఫలించి విధాత వచ్చి శంఖచూడిని పిలిచి లేపి సాదరంగా ఏం కావాలో కోరుకోమన్నాడు. ప్రభో, నేను దేవతలందరినీ ఓడించగలగాలి అన్నాడు శంఖచూడు. తథాస్తు అంటూ అతనికి జగత్తులకి సంపూర్ణ మంగళకరము సర్వత్రా విజయంకరములైన శ్రీకృష్ణ కవచాన్ని ప్రదానం చేసి ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. వస్తా శంఖచూడ, నువ్వు తిన్నగా బద్రీవనానికి వెళ్ళు. అక్కడ ధర్మధ్వజుని పుత్రిక తులసి మంచి వరుని కోసం తపస్సు చేస్తుంది. నీవు పోయి ఆమెను వివాహమాడు, నీకు శుభం జరుగుతుంది. తన తపోబలం ద్వారా కార్యసిద్ధిని పొందిన తపస్వి తేజస్వి అయిన శంఖచూడు ప్రసన్నవదనుడై పరమ మంగళ స్వరూపంగా శ్రీకృష్ణ కవచాన్ని ధరించి వెంటనే వాయువేగ మనోవేగాలతో బద్రీవనంలో బద్రికాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ధర్మధ్వజుని కన్య తులసి తపస్సు చేస్తుండగా చూసి ఆమె అందానికి తేజస్సుకి ముగ్ధుడయ్యాడు. ఆమె ఉత్తమశీల సంపన్నత ఆమెను చూడగానే తెలుస్తుంది. సుందరి, నీవెవరు? ఎవరి పుత్రివి? ఈ తపోవనంలో మౌనంగా కూర్చుని ఏం చేస్తున్నావు? రహస్యం కాకపోతే చెప్పు అన్నాడు అతడు. ఆమె కనులు తెరవగానే, ఆర్య, నా పేరు తులసి, ధర్మధ్వజుని పుత్రుని. ఇక్కడికి తపస్సుకై వచ్చాను. మీలో తపస్వి లక్షణాలు, సార్వభౌమ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు వెంటనే ఇక్కడి నుండి మీ గమ్యం వైపు పయనించడం క్షేమదాయకం. ఎందుకంటే మా నారీ జాతి బ్రహ్మాదులనే మోహంలో ముంచివేయు శక్తి కలది. మహాతపస్సులకు కూడా సంఖ్యలు వేయగలదు అంది తులసి. అతడు ముందు ఆశ్చర్యపోయినా ఆమె చిరునవ్వు చూసి బ్రహ్మ ఈమెకు తన గురించి చెప్పి ఉంటాడనుకుని ఇలా మాట్లాడాడు. దేవి, నీవు చెప్పినది అర్ధ సత్యమే. అందరూ నారీమణులు, అందరిలోనూ ఒకే మనోవికారాన్ని రగిలించగలరనుకోలేం. అందరూ మహాపతిరులు ఉంటారు, కొందరు మహాపతివ్రతలు ఉంటారు. వారు కన్యలుగా ఉన్నప్పుడు కూడా వారిని చూసిన పురుషులందరికీ ఏవో పవిత్ర భావనలు కలుగుతాయి, కానీ కామవాసనలకు ప్రభోగించవు. ఎవరో ఒకరికి తన భార్య అయితే బాగుననిపిస్తుంది. అది కామం కోసం కాదు, ధర్మం కోసమే. అప్పుడు వాడామె కోసం తపస్సు చేయడం కూడా కొండకొచ్చో జరుగుతుంది. నిన్ను నేను ధర్మం కోసమే పెండాలనుకుంటున్నాను. ఆమె తలంచుకున్నది పలకలేదు, తల వంచుకుంది పలుకలేదు. ఓ సుందర తపస్విని, నేనెవరినో చెప్పకుండా ఇలాంటి మాట అనడం సరికాదు. నా పేరు వినే ఉంటావు. నా పేరు శంఖచూడు. నన్నంతా మహావీరునిగా కాబోయే అసుర సార్వభౌమునిగా భావిస్తారు అనగానే ఆమె తలెత్తింది. ఆమె కనులలో ఒక మెరుపు గోచరించింది. వెంటనే బ్రహ్మదేవుడు వారి ఎదుట ప్రత్యక్షమై, శంఖచూడ, ఈమె తులసి నీకోసమే పుట్టింది. నీవు పురుష రత్నానివైతే ఈమె సాధ్విలామమ. మీరు వెంటనే గాంధర్వ వివాహం చేసుకోండి. అమ్మ తులసి, ఈ శంఖచూడు శ్రీకృష్ణ సకుడు శాపవదాన దానవుడే జన్మించాడు. ఇతడు ఈ జన్మలో దానవ రాక్షస దైత్య గణాలన్నింటికి ఏలికయ్యై పాలకుడై అసుర సార్వభౌమునిగా వెలుగొందుతాడు. దేవతల అహంకారిని నశింపజేసి స్వర్గ త్రిలోక పాలకుడవుతాడు. ఈ జన్మాంతంలో మీరిద్దరు గోలాకానికి పోయి శ్రీకృష్ణ సాన్నిధ్యం అందుగలరు అని చెప్పాడు. శంఖచూడు తులసిని గాంధర్వ వివాహం చేసుకుని తన తండ్రి నివాసానికి వెళ్ళాడు. 23, 24, 25, 26, 27, 28 అధ్యాయాలు సమాప్తం. 29వ అధ్యాయము శంఖచూడుని సమర విజయం, పరాజితులైన దేవతలు పరమేశ్వరుని శరణు వేడుట. ఓ ఇంటివాడే తన ఇంటికి వచ్చిన శంఖచూడునికి బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పాటు చేయబడింది. దైత్యులు, రాక్షసులు తమ సంపూర్ణ దళాలతో శుక్రాచార్యుని కూడా తపోవనం నుండి తోడుకుని వచ్చి అక్కడి దానవ దళాలతో కలిశారు. వీరంతా కలిసి ఒక పెద్ద అశేష బలవాహినిగా అసుర రాజ్యంగా ఏర్పడ్డారు. శంఖచూడు వచ్చి చేరిన మరునాడే శుక్రాచార్యుడు ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరు ధరలపుత్ర సమక్షంలో అసుర రాజులు ఆదరామోదాలతో శంఖచూడుని అసుర సార్వభౌమునిగా అభిషేకించారు. జగదేక వీరుని శంఖచూడు శుక్రాచార్యుని ఆదేశం మేరకు తన పరమ బలాక్రమవంతులైన దళపతులతో వారి సేనలతో దండు
ఆ వెడలి దేవతలందరినీ ఓడించాడు. వారిని పారద్రోలి ముల్లోక రాజధాని అమరావతిలో తన అధికారాన్ని స్థాపించాడు. తాను ఇంద్రుడి యజ్ఞ భాగాన్ని స్వీకరించి మరింత తేజ సంపన్నుడై ద్యూపతి అయిన సూర్యుని వలె దుర్నిక్షుడై దేవతల గుండెల్లో గాలమయ్యాడు. దిక్కుతోచని దేవతలు ముందుగా దిక్కు చెప్పుకునే సంకల్పము సంపూర్ణంగా నెరవేరిన దృశ్యం తొలిసారిగా శంఖచూడు రాజ్యంలో కనిపించింది. ఆయన రాజ్యంలో కరువు కాటకాలు లేవు, మహమ్మారులు, అశుభ గ్రహాల ప్రకోపాలు లేవు, అధి వ్యాధులు అస్తిత్వమే లేదు. ప్రజలంతా ఏ పీడ లేకుండా సుఖంగా ఉన్నారు. రైతులు ఎక్కువ కష్టపడలేక సమృద్ధిగా ఇచ్చే సముద్రుడు సానందకంగా సర్వవిధ రత్నాలను తీరాలపై తేల్చాడు. ఆకాశాన్ని వెలుగులమయం చేస్తూ కర్ణకొండాలు కదలాడుచుండగా, కంఠం వనమాలతో కౌస్తుభంతో కమనీయంగా కనిపిస్తూ ఉండగా, కనుల నిండా కరుణ వాత్సల్యం చూపర్లకు ధైర్యం కలిగించి కనువిందు చేస్తూ ఉండగా, కమరసమ్ముని కన్న తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నాకారుడై వారికి దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవత తలలు వంచి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ దేవదేవుని ఇలా స్తుతించాడు. సామర్థ్యశీలి వైకుంఠాధిపతి, నీవు దేవతలకే దేవుడవు, సర్వలోక స్వామివి. మేము నీ శరణు కోరి వచ్చాం, మమ్మల్ని నీవే సంరక్షించాలి. ఐశ్వర్యశాలివి, త్రిలోకేశవుడునగు, నీ మహిమ అపారం. కామల సంభవ దేవతలారా, శంఖచూడు పూర్వజన్ముల మహాతేజస్సేన గోపగోత్తముడు నా పరమ భక్తుడు. అతడు నిత్య గోలోకవాసి నివాసి. గోలోకంలో నేనే శ్రీకృష్ణ రూపంలో నివసిస్తాను. కృష్ణ పత్ని శ్రీ రాధ. శ్రీ రాధా తత్వము జ్ఞానులకు ఆశించే పరమపద సోపానం. ఆమె ఆహ్లాదిని శక్తి, ప్రకృతి యొక్క పరమోత్కృష్టమైన పరమ రూపం శ్రీరాధ. ఆమె విశ్వ సుందర రూపంతో ఆ లోకంలో విహరిస్తుంది. మోక్షాన్ని వరంగా పొందిన మహనీయుల ఆత్మలు రాధాకృష్ణులలో కలిసిపోయి మరలా వారి నుండి సుందర రూపాలతో స్త్రీ పురుష రూపాలలో జనించి గోలోకంలో నివసిస్తూ ఉంటారు. వారిలో శ్రీకృష్ణ సఖుడు సుధాముడు ఒకడు. అతడు శివమాయ వల్ల వివసుడై ఆయన సంకల్పించిన ఒక వచ్చి తను చేరుకుంటాడని శ్రీకృష్ణుడు సంకల్పించాడు. కాబట్టి మోక్షానంది అక్కడికి వచ్చిన వారే కావడంతో వారంతా శివుని వలె ఉన్నారు. ఆ రోజు ఎందుకో మహేశ్వరుడు అంగరంగ వైభవంతో అలరాడుతూ ఉన్నారు. పరమశివుడు ఆ రోజు పంచముఖుడై ప్రతి ముఖంలో మూడేసి
విసిరిన భస్మరేఖలతో చూడగానే విష్ణు అంతటి వాడే ఆహా నేడు కదా కనులు కలిమి చిత్తార్థమైంది అని తనలో తానే పొంగిపోయేలా దర్శనమిచ్చాడు. గుణాతీత పరేశ త్రిదేవ జనక నిర్వికల్ప నిరాకార స్వేచ్ఛానుసార సాకార సర్వవ్యాపి కళ్యాణ స్వరూప మాయారహిత అజన్మ ఆద్య మాయాధీశ్వర ప్రకృతీంద్ర పరమ పురుష పరాత్పర సర్వ సమర్థ పరిపూర్ణతమ సమతాయుక్త నమో నమః హరహర శంకర నమో నమః అని సిద్ధులు శిరస్సు వంచి శుద్ధిస్తూ ఉంటే కేశవాదులు కూడా వారితో గొంతు కలిపారు. ఆ తర్వాత దేవతలందరి తరపున బ్రహ్మదేవుడు అంజలించి వినమ్రంగా విశ్వేషునికి ఇలా విన్నవించాడు. భగవాన్, నీవు దీనులకు అనాథలకు పెద్ద దిక్కువి, దేన ప్రతిపాలకుడవు, దీనబంధువు, త్రిలోకాధిపతులే నేడు దీనులై